హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ముందటి వీడియోలో ఆ తండేల్ సినిమా, అందులో శ్రీకాకుళం యాస గురించి ప్రస్తావిస్తూ నేను చిన్న విషయం చెప్పాను. అప్పట్లో వృత్తులు మెకానిక్, కల గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, లేకపోతే లేత్ మెషిన్ దగ్గర వర్క్, ఇలా రకరకాల గన్ పెయింటింగ్, ఇలా రకరకాల పనులు నేర్చుకోవడానికి ఏ కోర్సులు ఉండేవి కాదండి. ఏ ఐటీఐలో చేసినా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండేది కాదు. అంచేత ఎక్కువగా పిల్లల్ని 5, 6 తరగతుల వరకు చదివించడం. ఏదో వాడికి చదవడం, రాయడం వస్తే చాలు, లెక్కలు రాయడం, ఎక్కాలొస్తే చాలు అన్నట్టు. అది అవగానే తీసుకొచ్చి వాడు ఏ వృత్తి నేర్చుకోవాలో ఆ మేస్త్రి దగ్గర వదిలేసేవాళ్ళు. అలా మా నాన్నగారు బ్యాటరీ వర్కు, అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే మెకానిక్ కూడాను. బస్సులు జస్ట్ చాసెస్ తెచ్చుకుంటే బాడీ బిల్డింగ్ కూడా కొంత వర్క్ చేసేవాళ్ళు. అలాంటి దీంట్లో మా ఇంట్లో కూడా కొంతమంది నాన్న దగ్గర పని నేర్చుకుండే పిల్లలు ఉండేవాళ్ళు. మమ్మల్ని అక్క, అక్క అని పిలుస్తూ ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ. నేను ముందుగానే మీకు చెప్పుకొని ఉన్నాను కదండీ! నా బాల్యం మాయాబజార్‌లో గడిచింది. ఆ మాయాబజార్‌లో కూడా చాలామంది షాపుల్లో చిన్ని చిన్ని బుడ్డీలు. అదే వీడు లేబర్ ఇన్స్‌పెక్టర్ వస్తున్నాడు అనగానే ఆ పిల్లలందరిని మాయం చేసేసేవాళ్ళు. లేకపోతే ఆ పిల్లలందరూ పోయి ఆడుకోండిరా అంటే ఆ ప్రక్కనే ఉన్న గన్ హాల్ దగ్గరో, లేకపోతే ఎక్కడో వీధుల్లో పోయి రయ్యిన ఆడేసుకొని అతడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. ఆదివారం వర్క్ చేసేటప్పుడు కూడా ఇలాగే నడిచేది. ఆ చిన్ని చిన్ని పిల్లలు, వాళ్ళ మీద ఒక జోక్ కూడా ఉండేది మాయాబజార్‌లో. ఈ మాయాబజార్‌లో ఈ ముస్లింలు బొడ్డుడితే చాలు పిల్లాడిని తీసుకొచ్చి మేస్త్రులకు అప్పజెప్పేస్తారని జోకులేసేవాళ్ళు. నిజంగానే ఆ పిల్లలు 3, 4 ఏళ్ళు పాల బుగ్గలుండేవి ఇంకా. వచ్చి పనులు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. పనులు నేర్చుకోవడం కూడా కాదు, బడికి పంపకుండా ఈడికి పంపేసేవాళ్ళు అంతే. ఇంట్లో వాడుండి చికాకు పెడతాడన్న లెవెల్‌లో. ఆ పిల్లలు మేస్త్రి దగ్గర ఇక వాళ్ళ రోజు మొత్తం గడిచేది ఇక్కడే కాబట్టి, వాళ్ళ అమ్మానాన్నల కంటే మేస్త్రితోనే ఎక్కువ అనుబంధం ఉంటదేమో. ఆ మేస్త్రి కూడా పని చేసేటప్పుడు ఆ పని వేగంలో వీడిని ఒరేయ్ స్క్రూ డ్రైవర్ ఎయ్యిరా అంటే వాడు రెంచి ఇస్తాడు. రెంచి ఇయ్యరా అంటే టెస్ట్‌రో ఇస్తాడు. ఇంకో టూల్ ఏదో ఇస్తాడు. ఈ మేస్త్రికి ఒళ్ళు మండిపోతుంది. ఆ స్క్రూ డ్రైవర్‌తోనే ఒకటి ఇట్లా టింగుమని ఒకటి కొడతాడు. మరీ బలంగా ఏం కొట్టడు. అలా కొడితే ఎన్ని యాక్సిడెంట్‌లో, ఎన్ని కేసులు అయ్యి ఉండేవో. ఇలా నెత్తి మీద ఒకటి కొడతాడు. వీడు బుడ్డోడు కదా! బేర్మని ఏడుస్తాడు. ఆ ఏడ్చుకుంటూ, ఏడుపుని ఇట్లా ఆపుకొని, కారే ముక్కుని ఇట్లా అనుకుంటూ, కళ్ళనీళ్ళు ఇలా తుడుచుకుంటూ, వాడు పని కంటిన్యూ హెల్ప్ చేయడం మేస్త్రికన్నా చేస్తాడు. ఆ బొగ్గలు గ్రీజు మరకలతో పాటు ఆ గడగట్టిన కన్నీటి మరకలతో కూడా ఉండేవాళ్ళు. ఆ పనంతా అయిపోయాక ఆ మేస్త్రి కొంచెం పని ఇచ్చి ఆ కస్టమర్‌ని సర్వీస్ చేసి పంపించేసాక, ఏ బైక్ మెకానిక్కో, కార్ మెకానిక్కో ఇలా ఆళ్ళు పంపేసాక ఆ పిల్లవాడిని చూస్తే ఆ మేస్త్రికి కూడా ఒరేయ్! వీడిని బుడ్డోడిని కొట్టానే అనిపిస్తుంది. వెంటనే వాడిని దగ్గరికి తీసుకొని, ఒళ్ళోకి తీసుకొని, వాడి బుగ్గలు తుడిచి, అప్పుడు ఆ వీధిలోకి ఐస్ క్రీమ్‌లో, ఏ మిఠాయిలో వస్తే అవన్నీ కొనిస్తే, ఆ కొట్టింది మర్చిపోయి ఆ బుడ్డోళ్ళు ఆ మేస్త్రి మీద పిచ్చ ప్రేమతో అతడి మెడ చుట్టూ చేతులేసేసి, అవి కొనిచ్చిన ఐస్ క్రీమ్‌లో, లేకపోతే ఆ మొక్కజొన్న కండెలో, ఏవో ఒకటి ఆ పీచు మిఠాయో తింటూ, ఎంత నవ్వేస్తూ, అబ్బా! ఇది స్వర్గం గదా! అనుంటే, అసలు ఆ జీవన శైలి చూస్తూ, హ్యూమన్ ఎమోషన్స్ చూస్తూ నేను చాలా నేర్చుకున్నానండి. నాకిప్పుడు గుర్తొచ్చినా కూడాను, నిజమే కదా! ఎన్ని ఈ గుప్పెడంత గుండెలో ఎన్ని భావోద్రేకాల్ని, ఎన్ని భావావేశాల్ని భగవంతుడు పెట్టాడు. కాబట్టి వాటిని లోలోపల మనలో చెలరేగుతున్నటువంటి ఆ ఆలోచనల సరళిని చూస్తే కూడా బాహ్యంలో ఏ గొప్ప సినిమాను చూసిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. మనమేమిటో మనకి తెలుస్తుంది. ఎవరి గురించో మనం తెలుసుకుంటే ఆనందం. పలానా ఆయన నాకు తెలుసండి. అలాగే ఎవరికో మన గురించి తెలిస్తే నాకు మీరు తెలుసండి అంటే, అవునా? ఎలా తెలుసు? ఈవెన్ నేనైనా అవునా? నా వీడియోలు చూస్తారా? అని ఒక ఆనందం. ఎవరో మన గురించి తెలుసుకుంటే ఆనందం. మనం ఎవరి గురించో తెలుసుకుంటే ఆనందం. కాబట్టి అన్నీ వాకప్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన గురించి మనం తెలుసుకుంటే మరెంత ఆనందం ఉండాలండి. ఆ ఆనందం కోసం వెదకడమే జన్మ జన్మలుగా మన అన్వేషణ. దాన్ని వెతికి పొందగలిగేలా ఈశ్వరుడు మనల్ని కరుణించాలని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద.
to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. Thank you for watching.